నమస్తే. భారతదేశం ఆందోళనకరంగా ఉంది అని చెప్పడానికి చాలా మచ్చుకు ఉదాహరణలు కనబడుతున్నాయి. అయితే అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, వ్యవస్థల నిర్లక్ష్యం వల్ల భారతదేశంలోకి అప్పనంగా ఇష్టం ఉన్నట్టుగా చొచ్చుకొని వస్తున్న చొరబాటుదారుల కారణంగా ఈ దేశం ఏమైపోతుందో అనేటువంటి ఒక భయం మాత్రం కలుగుతున్నది. ఎవడు పడితే వాడు ఇక్కడికి వచ్చి సత్రంలా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళ సొంత దేశంలా, సొంత ఆస్తిలా భావిస్తూ భారతదేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు అనేటువంటి అంశము నిన్న బంగ్లాదేశ్లో ఎవడో ఒకటి బెడ్రూమ్ నుంచి బెంగాల్లో బంగ్లాదేశ్కి డైరెక్ట్గా వాడు సొరంగ మార్గం పెట్టుకున్నాడు. అంతకుముందు అస్సాం సీఎం ఏకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే 3-4 జిల్లాలు మనకి కాకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రకృతి వైవిధ్యం అన్నట్టుగా ఎట్లా ఉంటుందో ఇంబ్యాలెన్స్, అస్సాంలో ఇంబ్యాలెన్స్ అయిపోయింది. 12% ఉన్నటువంటి ముస్లింలు, 40% కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి బార్డర్లోకి వెళ్ళిపోయాము. ఏం చేద్దాం? రోహింగ్యాలు, భారతదేశం అంతా రోహింగ్యాలు విస్తరిస్తుంటే వాళ్ళందరికీ రాజకీయ నాయకులు అవసరాల కోసం, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ కాలనీలు, పాకిస్తాన్ కాలనీలు, రోహింగ్యాల కాలనీలు భారతదేశంలో ఉంటుంటే ఈ దేశంలో పుట్టినవాడేమో పేదరికంలో మగ్గిపోతుంటే, ఈ దేశంలో పుట్టినవాడేమో కష్టపడుతుంటే, ఈ దేశంలో పుట్టినవాడేమో ట్యాక్సులు కడుతుంటే, వాడు పని చేస్తుంటే అక్రమంగా చొరబాటుదారుడికి రాజకీయ నాయకులు అవసరాల కోసం చేస్తున్నటువంటి అంశాలను మనం ఒక్కొక్కటిగా చూస్తున్నాం. అది అస్సాం కావచ్చు, అది పంజాబ్ కావచ్చు, అది ఇప్పుడు జార్ఖండ్లో ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. ఇది జార్ఖండ్లో పుకార్ అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ఏరియా. ఇదంతా కూడా ఒక గిరిజన ఏరియా. ఇక్కడంతా స్థానికంగా ఉండేటువంటి గిరిజనులు ఉంటారు. ఆ గిరిజనులకు సంబంధించినటువంటి భూమిలోకి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులు జార్ఖండ్లో స్థానికంగా భారతీయులైనటువంటి గిరిజనుల యొక్క భూమిని కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఇండ్లను కూలగొట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను వెళ్ళగొడుతుంటే, స్థానికంగా మైనార్టీల ఓట్ల కోసం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులేమో గిరిజనులు కాకుండా అక్రమంగా వలస వచ్చినటువంటి బంగ్లాదేశీయులకు మద్దతు పలుకుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి జార్ఖండ్లో జరుగుతున్నది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు గిరిజనుల నాయకులు, గిరిజనుల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకులంతా నోరు చుప్చాప్గా మూసేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఓట్ల విషయంలో ఓట్లు కావాలి. అవతల వాళ్ళంటే వీళ్ళకు భయము, పిరికి. అమాయకులైనటువంటి అడవి బిడ్డలు మాత్రం అన్యాయం అయిపోతుంటే, మరి గిరిజనుల కోసమే కొట్లాడతామన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు జార్ఖండ్లో ఇక్కడికి వచ్చి వీళ్ళని కాపాడేటువంటి పరిస్థితి చేయడం లేదు. మరి ఇక్కడ జార్ఖండ్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ సర్కార్ కాదు కదా. మంచి జరిగితేనేమో రాష్ట్ర నాయకత్వాలది, చెడు జరిగితేనేమో కేంద్ర ప్రభుత్వానిది అనే విధంగా గత 10 సంవత్సరాలుగా సాగుతున్నది. జార్ఖండ్లో స్థానికుల యొక్క భూమిని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళను గుర్తించేటువంటి బాధ్యత కేవలం కేంద్రం మీదనే ఉందా? శాంతి భద్రతలు రాష్ట్రం మీద కూడా ఉన్నాయా? అక్రమంగా వచ్చినటువంటి నైజీరియన్లు, అక్రమంగా వచ్చినటువంటి రోహింగ్యాలు అక్రమంగా ఈ దేశంలోకి చొరబడితే పాకిస్తానీలను గుర్తించాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు లేదా? అక్కడ ఉన్నటువంటి స్థానికులకు లేదా? లేకపోగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు, రోహింగ్యాలకు మన హైదరాబాద్లో మన రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు అనేకమైనటువంటి నజారానాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ దేశం ఏమైపోతుందనేటువంటి భయం ఉందా లేదా? 1947లో 45లో వచ్చినటువంటి సిద్ధాంతము, 2 దేశాల సిద్ధాంతము ఇవాళ 10 దేశాల సిద్ధాంతంగా అయినా ఆశ్చర్యం లేదు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాలి. ఆ భయంతో భారతీయులు బతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అవును, ఇప్పటికే ఆ ఇంబ్యాలెన్స్ పెరిగిపోతున్నది, సమతుల్యత తగ్గిపోతున్నది భారతదేశంలో. ఆ సమతుల్యత తగ్గిన వెంటనే అవతలి వాళ్ళు మాకు దేశం కావాలని మొత్తుకుంటారు. ఈ విషయం మన కళ్ళ ముందు జరిగినటువంటి భారతదేశ చీలిక అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. రేపొద్దున ఈ దేశం చీలిపోకుండా ఉండాలంటే ఈ సమతుల్యత దెబ్బతినకూడదు. ఈ సమతుల్యత దెబ్బతిన్న వెంటనే ఇవాళ యూరప్ దేశాలలో చూస్తున్నాం, స్వయంగా ఇంగ్లాండ్ లాంటి దేశాలు, బెల్జియం లాంటి దేశాలు, జర్మనీ, ఫ్రాన్స్లో ఆగమైపోతున్నాయి.
అక్కడ శరణార్థుల పేరిట వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మాకు ప్రత్యేక దేశాలు కావాలని, మా చట్టాలు అమలు చేయాలని, మాకు ప్రత్యేక హక్కులు కావాలనేటువంటి ఉద్యమాలు చేస్తున్నది భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులారా ఇప్పటికైనా. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వాడు పాకిస్తానోడా, బంగ్లాదేశోడా, రోహింగ్యాడైనా వాడు కలిసిపోతాడు అందులో. మరి వాడిని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రతి భారతీయ పౌరుడికి ఆ బాధ్యత ఉన్నదా లేదా? ఈ దేశానికి అక్రమంగా చొరబాటుదారుడుగా వచ్చినటువంటి వాడిని గుర్తించి వెనక్కి పంపించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, స్థానిక ప్రభుత్వాలకు ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇది జార్ఖండ్లో జరిగినటువంటి సంఘటన ఉండవచ్చు. రేపు పొద్దుగాల బాలాపూర్లో కూడా ఇదే జరిగేటువంటి అవకాశం ఉన్నది. బాలాపూర్లో ఇప్పటికే వందలాది మంది రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నటువంటి విషయం ఇవాళ మనకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద హెచ్చరికగా చూపెట్టబోతున్నాం. ఇది దేశంలో జరుగుతున్నటువంటి సంఘటన.